ప్రతిదీ ఏదైనా సరే అంటే లొకేషన్ మ్యాచ్ అవ్వలేదని ఆర్ఎఫ్ఈలు, తర్వాత ఎక్స్టెన్షన్‌కి ఎళ్తే ఏ రకంగా అయినా సరే మీ జాబ్ రోల్ మ్యాచ్ అవ్వలేదని ఆర్ఎఫ్ఈలు, తర్వాత ప్రీవియస్ కంపెనీలో ఉన్నారు, కొత్త కంపెనీలోకొచ్చారు, మళ్ళీ ఎక్స్టెన్షన్‌కెళ్లారు. అంతకుముందు కంపెనీలో ఉన్నప్పుడు మీరు చేసిన జాబ్‌కి, తర్వాత మీరు పెట్టిన హెచ్-1బి పిటిషన్‌కి మ్యాచ్ అయితుందా లేదా? టాక్స్ కట్టారా లేదా? ఒకవేళ మీకు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వచ్చింది 6 డేస్ పీరియడ్ ప్రాపర్‌గా మెయింటైన్ చేశారా లేదా? మధ్యలో స్టేటస్ మారి మళ్ళీ హెచ్-1కి అప్లై చేస్తున్నప్పుడు ఆ బ్రేక్ పీరియడ్ కరెక్ట్‌గా మెయింటైన్ చేశారా లేదా? సో, అన్ని రకాలుగా పాత హిస్టరీ అనేది వాళ్ళు డీప్ వెట్టింగ్ చేస్తున్నారు అని చెప్పి చాలా వెబ్‌సైట్‌లలో రాశారు. నేను కొన్ని ఇమిగ్రేషన్ వెబ్‌సైట్స్ కూడా చదివా. వాళ్ళు చెప్పింది కూడా అదే. అంటే వాళ్ళకి సంబంధించిన క్లయింట్‌లకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంత వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇవన్నీ డీప్‌గా చదివి రెడ్డిట్‌లో వీటిలో చదివితే ఏందంటే చాలా మందికి ఎక్స్‌టెన్షన్‌లు డిలే అవుతున్నాయంట. ఎందుకు డిలే అవుతున్నాయి అంటే మెయిన్ ఈ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ వాళ్ళు అనుకున్న సోషల్ మీడియా వెట్టింగ్ ఏదైతే చేస్తున్నారో సోషల్ మీడియా వెట్టింగ్‌తో పాటు ప్రొఫైల్స్ బాగా చెక్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు. 2021 నుంచి 2025 వరకు నేను డెవలపర్‌గా చేశా అని చెప్పి పెట్టాడనుకోండి. డెవలపర్‌గా నిజంగా పనిచేసాడా? పని చేయలేదా? ఆ పర్టిక్యులర్ టైంలో ఏదైనా కోడింగ్ రాసారా లేదా కూడా చెక్ చేస్తున్నారంట. అంటే కొన్నిట్లో కామెంట్స్ వాళ్ళు ఏం పెట్టారంటే గిట్‌హబ్ రిపాజిటరీస్ అంటే మనం వర్క్‌కి ఏం కాంట్రిబ్యూట్ చేశాము అది కూడా గిట్‌హబ్ రిపాజిటరీస్ తో పాటు లింక్డ్ఇన్ ప్రొఫైల్ తో పాటు అన్ని డీప్‌గా నిజంగా వీడు పర్ఫెక్ట్ క్యాండిడేటా కాదా?